అందరికీ నమస్కారం. ఆప్తవాక్యం ఇవి చాలామంది జీవితాలకి ఉపయోగపడేటువంటివి. మనం కనుక వాటిని నిశితంగా పరిశీలిస్తే మనకు లేదా మన మనస్సుకు ఆపాదించుకుంది. చాణక్యుడు అంటాడు, వృద్ధకాలే మృతా భార్య బంధుహస్తగతం ధనం భోజనంచ పరాధీనం త్రిశః పుంసాం విడంబనాః. వృద్ధకాలే మృతా భార్య బంధుహస్తగతం ధనం భోజనం చ పరాధీనం తిస్రః పుంసాం విడంబనాః. భావాన్ని చూసుకుంటే వార్ధక్యంలో భార్య మరణించటం, తన సొమ్ము బంధువుల చేతిలో ఉండటం, భోజనానికి ఇతరుల మీద ఆధారపడటం అనే ఈ మూడు మానవుల్ని చాలా బాధకి వ్యధకి గురి చేస్తాయి. ఏ వయస్సులోనైనా సరే పురుషులకు భార్య వియోగం ఆశనిపాతం లాంటిది. అది వార్ధక్యంలో సంభవిస్తే మరీ బాధాకరమైనది. అర్ధనారీశ్వరమైనటువంటి ప్రకృతిలో స్త్రీ ప్రాధాన్యం అమోఘమైనది. ఎందుకంటే ఆమెలో మాతృత్వం ఉంది. తన బిడ్డలకు మాత్రమే కాదు, ఎవరికి కష్టం వచ్చినా ఆమెలోని మాతృ హృదయ మార్దవం అశ్రువై ఉబికి వాళ్ళని తన హక్కుని చేర్చుకుంటుంది. సుదీర్ఘ దాంపత్య యాత్రలో భార్యాభర్తలు కష్ట సుఖాలు పంచుకుంటారు. ఒకరికొకరు ప్రతిబింబంగా ఉంటారు. భర్త అలవాట్లు అభిరుచులు భార్యకు తెలిసినట్టుగా చివరికి వారి సంతానానికి కూడా తెలియవు. సందర్భాన్ని బట్టి ఒకరికొకరు ఆధారం ఆధేయం. వాళ్ళ అభిరుచులను ఒకరికొకరు పంచుకుంటారు. ముదివిలో భార్యా వియోగం సంభవిస్తే ఆ పురుషుడు తన తల్లి పోయిన నాటి దుఃఖాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడట. ధనమూలమిదం జగత్ అని లోకోక్తి. ఒక వ్యక్తి తన స్వార్జితమైనటువంటి ధనాన్ని తాను వెచ్చించుకుంటూ ఏ ఆంక్షలు లేకుండా ఆర్థికంగా స్వతంత్రుడై ఉండాలని కోరుకుంటాడు. దానికి భిన్నంగా ఏవేవో కారణాలు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలలాగా ఎన్ని కారణాలైనా ఉండొచ్చు. ఆ కారణాల మూలంగా అతని ధనమంతా కూడా బంధువుల చేతికి చిక్కితే ఇంకా అతని బాధ ఉంటుందండి వర్ణనాతీతం. తన శ్రమ ఫలితాన్ని తాను అనుభవించలేని స్థితి అత్యంత దుర్భరమైన పరిస్థితి. తన ఇంటిలో తాను సంతృప్తిగా భోజనం చేయగలగటం గొప్ప అదృష్టం. ఆ అవకాశాన్ని దైవం తనకు ఇచ్చినందుకు ప్రతిరోజు కృతజ్ఞతగా తొలి ముద్ద నోట్లో పెట్టుకునే ముందు ఆయనను స్మరించుకోవటాన్ని ఒక సత్సాంప్రదాయంగా మనం చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. చాలామంది దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఆ ఆచారాన్ని పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణాలు ఏవైనా భోజనానికి ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉంది చూశారు, అది చాలా బాధాకరమే. భోజన వేళ అతిక్రమించినా, తనకు నచ్చనిది తన ఆరోగ్యానికి సరిపడనిది వడ్డించినా అన్నం పెట్టేవాళ్ళని ఇదేమిటి ఇలా పెట్టారు, నాకు నచ్చనిది పెట్టారేమిటి అని అడగలేరు. నేను ఇతరుల భోజనంపై ఆధారపడ్డాను అనేటువంటి ఆత్మ న్యూనతా భావం కూడా ఒక్కొక్కసారి భోజనం పెట్టేవాళ్ళ మీద అకారణంగా అయిష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. యుద్ధంలో కొడుకులందరినీ పోగొట్టుకున్నటువంటి ధృతరాష్ట్రుడు భోజనార్థం పాండవుల దగ్గర ఉండక తప్పలేదు. ఒకసారి విదురుడు ఆయనతో అన్నట్ట, కన్న బిడ్డలకు బుద్ధి చెప్పలేకపోయిన గుడ్డివాడికి పిండం వండి పట్టుకెళ్ళి పడేయండి, మాపై పడ్డాడు కదా అని భీముడు పలికేటువంటి ఆ నిష్ఠుర వాక్యాలు వింటూ, ఎలా తిండి తినగలుగుతున్నావయ్యా అని అన్నట్ట. చూశారా, అవమానాలు ఏసడింపులు భరిస్తూ పొట్ట నింపుకోవాల్సిన స్థితి ఎంత మనోవ్యధకు గురి చేస్తుందో ఊహించలేము. మరి ఇంత గొప్ప వాక్యాన్ని వీటిని సంగ్రహించి లేదా వాటిని ఎక్కడి నుంచి మరి సేకరించారో తెలీదు, ఎవరా మహానుభావుడో కూడా తెలియదు. కానీ ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది, పంచుకుంటున్నాను.
ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.